పిల్లరా, ఏ స్థితిలో నువ్వు వచ్చావో నాకు తెలియదు. నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు నీకు ఇచ్చి, నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి, మంచి స్థితిలో దేవుడు ఒకవేళ నిన్ను ఉంచితే మంచిది. ఆ స్థితిని బట్టి ప్రభుని స్తుతించు. ఒకవేళ నువ్వు అడిగింది ఒకటి, నీ జీవితంలో జరిగేది ఒకటి. నువ్వు ప్రార్థించింది ఒకటి, నీకు వచ్చిన ప్రతిఫలం మరొకటి. దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చిన ఏడ్పు ఒకటి, కన్నీళ్లు కార్చింది ఒక అంశం కోసం అయితే, నీ జీవితంలో జరిగినవి కొన్ని దారుణమైన సంగతులు ఒకవేళ జరిగాయేమో. సైతానుగాడు వచ్చి అంటాడు నీ దగ్గరకు వచ్చి, ఇంకేం దేవుని స్తుతిస్తావమ్మా? ఏమిచ్చాడని స్తుతిస్తావు? ఏం చేశాడని స్తుతిస్తావు? స్తుతించడానికి ఏదో ఒకటి అంశం ఉండాలి కదా. ఇల్లు ఇచ్చి ఉండాలి, ఉన్న ఇల్లు అమ్మేస్తే ఇంకేం స్తుతిస్తావు? ఉద్యోగం ఇచ్చి ఉండాలి, ఉన్న ఉద్యోగం పోతే ఇంకేం స్తుతిస్తావు? ఆరోగ్యం ఇచ్చి ఉండాలి, అనారోగ్య పాలైతే ఇంకేం స్తుతిస్తావు? ఏం చేశాడని దేవుని నువ్వు స్తుతిస్తావు అని సాతాను నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. నీవేం చేయాలో తెలుసా? ప్రతి పరిస్థితిలో మేలులోనైనా ఆయనను స్తుతిస్తాను, కీడులోనైనా ఆయనను స్తుతిస్తాను, ఆశీర్వాదంలోనైనా ఆయన స్తుతిస్తాను, లేమిలోనైనా ఆయన. ఇంకేం స్తుతిస్తావయ్యాపో? ఇంకేం స్తుతిస్తావు? సమస్తాన్ని కోల్పోయావు. యోబుతో మాట్లాడితే బైబిల్లో రాయబడిన మాట, యోబు లేచి బూడిదలో పరుండి బట్టలు చింపుకొని, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతి స్తుతి స్తుతి. కడుపు నిండా భోజనం పెట్టిన స్తుతి, కారపు మెతుకులు కూడా గతి లేనప్పుడు కూడా స్తుతి, ప్రమోషన్ వచ్చినప్పుడు స్తుతి, డిమోషన్ వచ్చినప్పుడు స్తుతి, ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు స్తుతి, డిక్రిమెంట్ వచ్చినప్పుడు స్తుతి. అప్పుడు కూడా నువ్వు స్తుతిస్తే ఆ స్తుతులు దేవునికి సింహాసనాలుగా మారతాయి. స్తుతుల సింహాసనం మీద దేవుడు వాసునుడై సజీవులున్న భూమి మీద మహా ఘనకార్యాలు చేయటం దేవుడు ప్రారంభిస్తాడు.